అందరికీ నమస్కారం. విఎస్ కిచెన్ స్వాగతం. బెండకాయ కూరలు మనము ఫ్రై చేసుకుంటాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముద్ద కూర చేసుకుంటాము. ముక్క ముక్క అంటుకోకుండా ముద్ద కూరలో కొంచెం నిమ్మకాయ రసం కానీ పెరుగు కానీ వేస్తే ముక్కకు ముక్కకు అంటుకోకుండా చక్కగా వస్తుంది. లేదా అంటు పులుసు చేసుకుంటాం కదండి. పోపేసి పోపులో చక్కగా బెండకాయ ముక్కలు వేసి అది ఉడుకుతుండగా కొంచెం చింతపండు పులుసు, పసుపు, సాల్టు, కారం వేసి కొంచెం బెల్లం ముక్క వేసి కొంచెం దించే ముందు ఒక శనగపిండి కూడా వేసి చక్కగా సాంబార్ పొడి వేస్తే అంటు పులుసు కూడా చక్కగా బాగుంటుంది. అయితే ఇవాళ నేను ఈ వెరైటీ చేశాను అన్నమాట. ఒకే తీరుగా చేస్తే ఎట్లా అంటే కొంచెం వెరైటీ ఉండాలి కదా, అందుకని శనగపిండి వేసి కూర వండానండి. ఎలాగంటే ముందుగా ఇంత శనగపిండి గిన్నెలోకి తీసుకునేసేసి దాంట్లో పసుపు, సాల్టు, కారము, ఇంత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంత జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు కూడా మిక్సీ వేసి అందులో వేసేసానండి. తర్వాత బెండకాయలు చక్కగా కడిగేసేసి చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకునేసేసి మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి, అందులో ఇది ముంచేసి బెండకాయ ముక్కలు ముంచి నూనెలో వేసేయటం అన్నమాట. చక్కగా వడియాలు వేగినట్టుగా బ్రహ్మాండంగా చాలా బాగున్నాయండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, ఒట్టిగా కూడా తినేయచ్చు అన్నమాట. బెండకాయ పిల్లలకి చాలా మంచిదండి, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. చాలామంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు పాపం, చదివినట్టు. అలాంటి పిల్లలకి ఇది కనుక ఇది పెడితే జ్ఞాపక శక్తి చాలా బాగుంటుందన్నమాట. మరి ఇలాగా ట్రై చేసి చూడండి. ఇంకోటంటే నేను బెండకాయని మధ్యలోకి అంటే బెండకాయ రెండుగా కట్ చేసి మధ్యలో చీల్చి దాంట్లోకి కొద్దిగా కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర కూడా దాంట్లో మనం మిరపకాయ బజ్జీకి వేస్తాం చూడండి, అలాగే వేసేసి తర్వాత అది కూడా శనగపిండిలో ముంచి వేయటం వల్ల కూడా చాలా బాగుంటుందండి. ఇలా వెరైటీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. మరి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి ప్లీజ్.